నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం ఎలా, గుండె కవాటాల్లో సమస్యలు ఎందుకు వస్తాయి, పొగ తాగితే వీర్య కణాలు తగ్గుతాయా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। పొద్దున లేవగానే కాఫీనో టీనో రుచి చూడందే మనకు రోజు మొదలవదు। నిజమే, మనం అవునన్నా కాదన్నా కాఫీ టీలనేవి ఇవాళ మన నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి। అయితే మీరెప్పుడైనా గ్రీన్ టీని తాగారా? ఒకసారి టేస్ట్ చేయండి। గ్రీన్ టీలో మనకు ఎంతో మేలు చేసే యాంటాక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి। నిత్యం గ్రీన్ టీని తాగడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మనకు చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు। గ్రీన్ టీలో దాగిన ఆరోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం। టీ, దీన్నే మనం ఛాయ్ అని, తేనీరని కూడా పిలుచుకుంటాం। ఇంగ్లీష్ అక్షరాల్లో చివర ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇప్పుడు టీదే ప్రథమ స్థానం। అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా తాగే పానీయాల్లో టీదే అగ్రస్థానం। పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా కప్పులకు కప్పులు ఛాయ్ తాగేస్తుంటాం। ఈ టీలోనూ ఇప్పుడు గ్రీన్ టీ అనే వెరైటీకి విస్తృత ప్రాచుర్యం లభిస్తోంది। గ్రీన్ టీని చక్కటి ఔషధ గుణాలు కలిగిన పానీయంగా గుర్తిస్తున్నారు। నిత్యం గ్రీన్ టీని తాగడాన్ని అలవాటు చేసుకుంటే ఎన్నో చక్కని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని డాక్టర్లు కూడా భరోసా ఇస్తున్నారు। టీ ఎన్నో రకాలుగా దొరుకుతూ ఉంటాయండి। ఇటు పౌడర్ గాను, లేకపోతే డస్ట్ గాను, ఆకులుగా రకరకాలు ఉంటాయి। అదేవిధంగా ఎన్నో వెరైటీస్ టీ ఆకులు, టీ డస్ట్లు కూడా ఉంటాయి। కొన్నేమో కంపెనీల పేరు మీద బ్రూక్ బాండ్ అని అలాంటివన్నీ వస్తూ ఉంటాయి। అందులో ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఒక గ్రీన్ టీ అని కూడా వస్తూ ఉంది। ప్రత్యేకమైన ఆకు, దాన్ని ఎక్కువ ప్రాసెస్ చేయకుండా తక్కువగా చేసుకొని ఆకులుగాను పచ్చగా ఉండి అలాంటి ఆకులు వస్తూ ఉన్నాయి। ఈ ఆకులో కెఫెయిన్ అన్న క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది। ఈ కెఫెయిన్, ఈ చికరీ ఉన్న ప్రోడక్ట్స్లో మనకి శరీరానికి ఎంత హానికరం చేస్తో అంత హానికరం ఈ గ్రీన్ టీ వలన మనకు లభించదు। జపాన్, చైనా వంటి దేశాలలో గ్రీన్ టీ ఇప్పటికే విస్తృత వినియోగంలో ఉంది। అసలు గ్రీన్ టీని కనుగొన్నది షెన్నంగ్ అనే ఒక మహాచక్రవర్తి। ఆయన సేవించేందుకు కాగబడుతోన్న నీటిలో యాదృచ్ఛికంగా వచ్చిపడిన గ్రీన్ టీ ఆకులు ఆ తర్వాత కొన్ని దేశాలలోనే ఆహార అలవాట్లను మార్చివేశాయి। జపాన్ వంటి దేశాలలో గ్రీన్ టీని గుటకలు వేయకుండా క్షణం గడవని వారు కోకొల్లలు। గ్రీన్ టీలో మెండుగా ఉన్న రెస్పెరట్రాల్ అనే పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుందట। దీనితో రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ వలన రక్తం గడ్డకట్టిపోదు, తద్వారా గుండెపోట్లు వంటివి నివారించబడతాయి। అలాగే శరీరంలోని కొవ్వులో వేడిమిని పెంచి దానిని కరిగించగల గుణం కూడా గ్రీన్ టీలో ఉందని తేలింది। అధిక బరువు, స్థూలకాయంతో బాధపడే వాళ్లు వ్యాయామంతో పాటు నిత్యం గ్రీన్ టీని తాగుతూ ఉంటే చక్కగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది। గ్రీన్ టీ వాడడం వలన దాంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన, పాలిఫినాల్స్ ఉండడం వలన మన డయాబెటిక్స్కి గ్రీన్ టీ వాడడం చాలా మంచిదండి। ఇంకోటి ఏంటంటే మనకి ఈ గ్రీన్ టీ క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి। మామూలుగా ఏంటంటే గ్రీన్ టీ మనం పాలు ఎక్కువ వేసుకొని తాగకుండా ఉత్తి గ్రీన్గా టీ కొంచెం షుగర్ కానీ లైమ్ జ్యూస్ కానీ వేసి తాగుతుంటాం కాబట్టి దానికి చాలా మటుకు స్లిమ్మింగ్ ఎఫెక్ట్ ఉంది। గుండె వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ గ్రీన్ టీ చాలా మంచిదని చాలా మటుకు రీసెర్చ్ వలన తెలిసింది। బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడే వాళ్ళకి బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది, ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ రానివ్వకుండా కూడా చాలా మటుకు కంట్రోల్లో పెడుతూ ఉంటుంది। డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, తర్వాత బాగా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు ఇలాంటి గ్రీన్ టీ తాగుతుంటే కొంచెం రిలీఫ్ వచ్చి మనిషికేమో మెంటల్ స్ట్రెస్, మెంటల్ డిప్రెషను రానివ్వకుండా తగ్గుతూ ఉంటుంది। ఈ పార్కిన్సన్స్ డిసీజు, ఆల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది పట్టించినా కూడా దాన్ని కొంచెం ఎక్కువ కానివ్వకుండా అది స్టెబిలైజ్ చేస్తూ ఒకటే రకంగా ఒకటే లెవెల్లో అలా ఉంటుందండి। గుండె జబ్బుల్లో ఉన్న వాళ్ళకి రక్తం గడ్డ కట్టి చిన్న చిన్న క్లాట్స్ కింద ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। దాన్ని ఏంటంటే అథెరోస్క్లెరోసిస్ అంటారు। అలాంటివి ఏమన్నా ఎప్పుడైనా అలాంటి క్లాట్స్ రానివ్వకుండా
క్లాట్స్ ఫామ్ చేయకుండా రక్తాన్ని సాధ్యమైనంత మటుకు ఒక విధంగా పలచగా ఉంచుతూ ఈ క్లాట్స్ అంటూ రానివ్వకుండా చేస్తూ ఉంటుంది అనమాట. గ్రీన్ టీలో మెండుగా ఉండే పాలీఫెనాల్ అనే ధాతువు శరీరంలోని కణజాలాన్ని, దానిపై నిరంతరం దాడి చేసే శృతిమించిన ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇలా కణజాలానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను అదుపు చేసే గుణాన్ని యాంటీ ఆక్సిడెంట్ లక్షణం అని అంటారు. గ్రీన్ టీలోని ఈ సుగుణం మన శరీరంలోని కణజాలంలో ప్రతికూల మార్పులు జరిగే ప్రమాదాన్ని నుంచి మనల్ని కాపాడగలదు. అంటే గ్రీన్ టీ క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశాన్ని కూడా నివారించగలదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి కూడా గ్రీన్ టీ చక్కటి ఉపశమనాన్ని ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ గ్రీన్ టీని తయారు చేయడం సాధ్యమైనంత మటు ఆకులు వాడుకోవడం మంచిదండి. ఆకులు వేసి అవేమో సన్న సెగన కొంతసేపు మరగనిచ్చి ఆకులో ఉన్న పదార్థాలంతా నీళ్ళల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆకుల్ని వడగొట్టి దాంట్లో కొంచెం నిమ్మకాయ రసమును, ఒక చిటుకుడు పంచదార వేసుకొని కలిపి ఇస్తే మంచిది. దీంట్లో పెద్ద మిల్క్ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆఫీసెస్లో వాటిల్లో ఏంటి మిడ్ మార్నింగ్ 11 o'clockకి ఆఫ్టర్నూన్ స్నాక్ టైం అప్పుడు ఇలాంటివి వేస్తూ ఉంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిని యాక్టివ్గా కూడా చేస్తూ ఉంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది గ్రీన్ టీ విషయంలో కూడా నిజం. మంచిది కదా అని అతిగా గ్రీన్ టీ తాగితే నిద్రలేమికి గురయ్యే అవకాశమూ ఉంది. అలాగే గ్రీన్ టీ తాగితే మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్ను శరీరం తగిన మోతాదులో పీల్చుకోలేదనే వాదన ఉంది. గ్రీన్ టీ పేరిట పలు రకాల నకిలీలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మన జిహ్వకు సంతృప్తినిచ్చేందుకు వెనిల్లా, మింట్, జాస్మిన్ వంటి పలు రుచుల్లో కూడా గ్రీన్ టీ మార్కెట్లో నేడు దొరుకుతోంది. మన ఇష్టాయిష్టాల మేరకు గ్రీన్ టీ వెరైటీలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు గ్రీన్ టీని పొడిగా కంటే ఆకుల రూపంలోనే వాడుకోవడం మేలని గుర్తుంచుకోవాలి.